డిజైన్లతో వెరైటీ మట్టి విగ్రహాలు చేస్తూ ఆ వినాయక మండలి సభ్యులు ఎంతో మంది వినాయక మండప నిర్వాహకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ మండపం వారు ఎలాంటి గణనాథుని ప్రతిష్ఠారు అనేది ఆసక్తిగా ఉంటుంది. ఆ గణనాథుని ఎప్పుడు చూద్దామని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కొండవీటి ప్రాంతంలో గత 34 ఏళ్లుగా వారు ప్రతిష్ఠించే గణనాథుడిని ఒక్కో వెరైటీతో తయారు చేస్తూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు వారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప మాలధారణ పూసలు, వింజామర ఏకలు, రుద్రాక్షల అలంకరణతో మారుతి వినాయకుడి రూపంలో 16 అడుగుల వినాయక విగ్రహం తయారు చేస్తారు. ఈ వస్తువులు శ్రీశైలం, మంత్రాలయం, మహానంది, భద్రాచలం మొదలైన పుణ్యక్షేత్రాలను తెచ్చి ఇక్కడ అలంకరింపచేస్తారు. తలపైన ఎక్కువ ఇంకా బాణాలు ఉన్నాయా? వినాయక మండలి సభ్యుడు తెలుగురాముడు మాట్లాడుతూ తాము గత 34 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రతి ఏడాది మట్టి గణనాథుని ఏర్పాటు చేసి తమ వంతుగా పర్యావరణం కాపాడుతున్నామని తెలిపారు. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की సామాగ్రి వస్తువులతో ప్రతి సంవత్సరము ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని కాకుండా మట్టితో ఎటువంటి కెమికల్స్ ను వాడకుండా పూజా సామాగ్రితో సభ్యులందరము కలిసి తయారు చేస్తున్నాము. ఈ సభ్యులలో కళాకారులైన తదితర సభ్యులందరూ కలిసి ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయుటకు అహర్నిశలు సుమారుగా 2 నెలల వ్యవధి నుంచి తయారు చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మాలాధారణ పూసలతో ఈ విగ్రహాన్ని తయారు చేసినాము. ఈ విగ్రహం ఎత్తు సుమారు 16 అడుగులు, దానికి సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ విగ్రహాన్ని తయారు చేయడం. ఈ వస్తువులన్నీ పుణ్యక్షేత్ర స్థలాలైన శ్రీశైలము, మంత్రాలయము, భద్రాచలము తదితర ప్రాంతాల నుండి తీసుకుని వచ్చినాం. తలపైన ఎక్కువ ఇంకా బాణాలు ఉన్నాయా?